హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియానవి అండి. మేము దసరా బిగ్ బిలియన్ డేస్లో ల్యాప్టాప్ మౌస్ అన్నీ ఆర్డర్ చేసామండి. అవి ఒకసారి రివ్యూ మా ఆయన ఇస్తారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఈ ల్యాప్టాప్ దసరా బిగ్ బిలియన్ డేస్లో నేను పర్చేస్ చేశానండి. దీని కాస్ట్ వచ్చేసి 1,05,000. కానీ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల ఇది 84,000 మాత్రమే వచ్చింది. అంటే నియర్లీ 21,000 అనేది నాకు ప్రాఫిట్ అయిందండి. దానికి తగ్గట్లుగా ఒక 2 మౌస్ ప్యాడ్స్ చూడండి ఎంత బాగుంటాయో, ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఇది చాలా స్మూత్గా ఉందండి. ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను. ఇది చాలా స్మూత్గా ఉంది. మౌస్ ప్యాడ్స్ కూడా ఏమి గరుగ్గా అంత ఏం లేదు, చాలా స్మూత్గా ఉందండి ఇది. నెక్స్ట్ నేను మౌస్ ఒకటి తెప్పించానండి. అది ఇప్పుడు చూద్దాము ఎలా ఉంటుందో. ఓం నమః శివాయ. పక్కన పెడతాము. చార్జర్ అండి, అది కేబుల్, సి టైప్ కేబుల్. ఇది మౌస్ అండి, గేమింగ్ మౌస్. గేమ్స్ అంతా మన ఫ్రీ ఫైర్ ఆడుకోవడానికి కానీ ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది గేమ్స్ కోసం అనేసి నేను తెప్పించుకున్నాను. దీంట్లో స్క్రాల్ బటన్ ఉంది, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఒక బటన్ ఉందండి. ఇది చూసామండి. ఇంతవరకు నేనైతే యూజ్ చేయలేదు. పక్కన కూడా ఒక 2 బటన్స్ ఉంటాయి, ప్లస్ సెన్సార్ ఉంది అంతా. ఇది తర్వాత ఛార్జింగ్ పెట్టేసి ఒకసారి యూజ్ చేసి తర్వాత ఎట్లుండదని తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే నాకేం పెద్ద తెలియదండి సాఫ్ట్వేర్ గురించి అంతా. కాకపోతే ల్యాప్టాప్ కావాలంటూ అనుకున్నాను. కాకపోతే కొంచెం ల్యాప్టాప్ తెచ్చినా కూడా ఒక మంచి ఫీచర్స్ బాగుండేది, అన్నిటికి యూజ్ అయ్యే విధంగా నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి హెచ్పి విక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్ అండి. ఇది 1 TB అండ్ 24 GB ర్యామ్ అండ్ గేమింగ్ 8 GB గ్రాఫిక్ కార్డ్ అండి. ఇది కొంచెం అంతా బాగుంది. నేను అయితే వాడి చూశాను. ప్రస్తుతానికి అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఇంకా వాడే కొద్దీ ఇంకా తెలుస్తూ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏందనేసి. ప్రస్తుతానికి అయితే ఇది హీట్ ఎక్కడం కానీ ఇలాంటివి అంతా ఏమీ లేదండి, చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే ఫ్లిప్కార్ట్లో వాటిలో ఈజీగా దొరుకుతూ ఉంటాయి, మీరు చేసుకోవచ్చు. ఇప్పుడే మా మెసేజ్ వచ్చి చెప్పిందండి, ఇదేదో మౌస్ లాగా లేదు, కార్ లాగా ఉందంట. మా పాప కానీ దొరికిందంటే, మా పెద్దమ్మాయి కానీ దొరికిందంటే ఇది ఖచ్చితంగా కార్ లాగా మొత్తం రాగి పడుతుందండి. మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా ఇట్లా చేసింది. మా చిన్నమ్మాయి అయితే తీసుకునేసి ఇసురు కొట్టడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ, ఏదో కొట్టడం కానీ చేస్తుంది. అందుకని పిల్లకాయలకి దూరంగా పెట్టాలి, ఇవి కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా కానీ. ఆల్రెడీ ఫోన్లు ఇచ్చాము, ఫోన్లు పగిలిపోయినాయి. ప్రస్తుతానికి అయితే పగిలిపోయినాయి. మేమైతే మేము వాడుకుంటున్నాం. కాబట్టి పిల్లల దగ్గర మటుకు చేతికి మటుకు ఇవ్వడండి కాస్ట్ విషయాలు. మొన్న కూడా మొబైల్ తీసుకునేసి ల్యాప్టాప్ పైన ఇసిరేస్తా ఉన్నింది, పగిలిపోయే ఛాన్స్ జస్ట్ ఎట్లో పక్కన తప్పించుకునింది. ఎట్లో నా గుండె అయితే ఒక విధంగా పేరునట్లు అనిపిస్తుంది అండి. ఎందుకంటే 1 lakh అంటే 84,000 మనం పెట్టి చేసాం కదా. అది పగిలిపోతే ఎలా ఉంటుంది అంటే, మన కష్టపడి సంపాదించిన సొమ్ముని అట్లా పగిలిపోతామంటే మనం చూసుకుంటూ ఉండలేం కదా అండి. అందుకనేసి నాకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఇంకా మీకు ఇలాంటి మౌస్ అదంతా కావాలంటే జస్ట్ 549 రూపీస్ అని మాత్రమే అండి. ఫ్లిప్కార్ట్లో అయితే నేను చూసి పర్చేస్ చేశాను. ఆప్షన్స్ అని చూస్తే చాలా బాగున్నాయి, కానీ వాడి చూస్తే తెలుస్తుంది ఏదైనా కూడా. తిన్న వెంటనే మనం రుచి చెప్పలేము కదా. తిన్న కూరని చూసిన వెంటనే మనం రుచి చెప్పలేము కదా. తిన్న తర్వాత రుచి చెప్పగలం. అలా ఇది వాడిన తర్వాతే మనం ఏ విషయం ఏంటనేది తర్వాత చెప్పగలుగుతాను. మీకు కూడా కావాలంటే ఫ్లిప్కార్ట్లో వెళ్ళి అన్నా చూసుకోండి, లేకపోతే కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అట్లన్నా పోయి మీరు పర్చేస్ చేసుకోండి.